ఛానల్ రంజిత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇన్ యూకే. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అన్నీ నెక్స్ట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి మైదా రేకులు అని ఒక స్వీట్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్ బాగుంటాయి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ప్రిపరేషన్. ఇంకా దాని ప్రాసెస్ చూద్దాం పదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను, అందులోకి 2 గ్లాసెస్ మైదా పిండి వేసుకుంటున్నాను. నేను చూపిస్తున్న గ్లాస్ సైజు మైదా పిండి తీసుకోవాలండి. ఇందులోకి నేను కొద్దిగా చిటికెడు బేకింగ్ సోడా వేస్తున్నాను, ఒక 1/4 అన్నమాట టేబుల్ స్పూను బేకింగ్ సోడా. ఇందులోకి చిటికెడు సాల్ట్ కూడా వేసాను. నేను వేడి చేసి కరిగించి పెట్టుకున్న నెయ్యిని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ తగ్గట్టు కొద్దిగా ఎక్కువ తక్కువగా వేసుకోండి. ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దని నెయ్యి కలిపాక ఇలా ముద్దగా చేస్తే ఎలా వచ్చిందో అలా రావాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, నార్మల్గా చపాతీకి ఎలా తడుపుకుంటామో మనం పిండిని అలాగే తడుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి పెట్టాను. నేను పక్కన క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మైదా పిండి ఒక 15 మినిట్స్ పక్కకు పెడుతున్నాం కదా, ఈ లోపు మనము చక్కెర పాకం రెడీ చేసేసుకుందాము. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని నేను 2 గ్లాసు మైదా పిండికి నేను 1 గ్లాసు షుగర్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ షుగర్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఇందులోకి ఒక 4 యాలక్కులు మంచిగా దంచేసి పౌడర్ వేసేసుకోవాలి మనము దీంట్లో మంచి ఫ్లేవర్ కోసము. ఇప్పుడు ఈ చక్కెర బాగా కరిగేలాగా బాగా మరిగించాలి. కొద్దిగా పాకంలాగా వస్తుంది, లైట్ పాకం రావాలి. ఇలా టచ్ చేస్తే మనకు అతుక్కున్నట్టుగా అవ్వాలి అంతే. ఇప్పుడు చక్కెర పాకం అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మైదా పిండివి చేసుకోవడానికి నేను ఆయిల్ పెట్టుకున్నాను ఒక ప్యాన్లో. దీన్ని వేడి చేస్తున్నాము, చాలా మీడియం హీట్లో పెట్టి నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సరిపడా డీప్ ఫ్రైకి. చూడండి ఇలా ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ మనం మైదా పిండి ఉంది కదా, దీన్ని ఇప్పుడు రౌండ్ బాల్స్ లా చేసుకుందాం. నేను ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మనము చిన్న బౌల్స్ చేసుకునే ముందు పిండికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పిండి ముద్దలు చేసుకోవాలన్నమాట. చిన్నగా మనం పూరీలకు ఎలా చేసుకుంటామో అలాగ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే అన్నీ చేసేసుకుంటున్నాను. చిన్న బాల్స్ లాగా చూస్తున్నారు కదా. కొద్దిగా చేస్తున్నప్పుడు చేయితో ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. అన్నీ పక్కన పెట్టేసుకున్నాను నేను ఇక్కడ చేసేసి. ఇప్పుడు మనం చపాతీస్ ఎలా రోల్ చేసుకుంటాం, పూరీస్ ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేయాలన్నమాట. ఒకేసారి ఒక 5-6 రోల్ చేసి పెట్టుకోవాలి మనము. కొద్దిగా పొడి పిండి వేసుకొని నేను కాల్చుకుంటున్నాను, ఎందుకంటే పిండి కింద అతుక్కోకూడదని లైట్గా పొడి పిండి అద్దుతున్నాను అనమాట. మనం అన్నీ ఇంకా ఇలాగే చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వీటిని నేను ఎలా కట్ చేసుకుంటానో అది చూపిస్తాను మీకు. మీడియం హీట్లో మనం ఆయిల్ వేడి చేసుకుంటున్నాం కదా, అది వేడవుతుంది. ఈలోపు అన్నీ రోల్ చేసేస్తున్నాను నేను. ఇలా ప్రతిదీ రోల్ చేసి పెట్టేసుకుంటున్నాను, ఒక 5-6 ఒకేసారి. ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఒక నైఫ్ తీసుకున్నాను. నైఫ్ తీసుకొని ఇలా మనం స్ట్రెయిట్ లైన్స్ లాగా కట్ చేసుకోవాలి. బట్ కార్నర్స్ వరకు వెళ్ళకూడదు, లోపలే మనము స్ట్రెయిట్ లైన్స్ కట్ చేసుకోవాలండి. ఇలా స్లోగా కట్ చేసుకోవాలి, విరిగిపోకుండా మనం నెమ్మదిగా కట్ చేసుకుంటే బాగొస్తాయి. ఇలా కట్ చేసిన వాటిని మనము ఆ చివర్లలో కొద్దిగా వాటర్ అప్లై చేస్తాం. మనము గర్జలకి వాటికి ఎలా పెట్టుకుంటామో గజ్జకాయలకి అలా మనము ఈ కార్నర్స్కి లైట్గా వాటర్ అప్లై చేయాలి. అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నెమ్మదిగా. అది విరిగిపోకుండా చేసుకుంటే మనకి
మైదా రేకులు అనేటివి చాక్లెట్ లాగా ఇలా చాక్లెట్ పొట్లం కడితే ఎలా ఉంటుందో అలా వస్తాయి అన్నమాట స్లోగా. చూడండి ఈ కార్నర్స్ మనము ఇలా రోల్ చేసినట్టుగా తిప్పుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వస్తాయి అన్నమాట మనం చేసుకుంటే. ఈ కార్నర్స్ ఏంటంటే ఇలా రోల్ చేస్తే మిడిల్లో కట్ చేసినవి విడిపోకుండా ఉంటాయి. మనం మిగతాయి కూడా ఇలాగే చేసేసుకుంటాను నేను. అవన్నీ చేసుకున్నాక మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా జ్యూసీగా ఉంటాయండి. మీరందరు కూడా ఇవి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇవి చాలా ఈజీ ప్రాసెస్ కూడా. నెమ్మదిగా కాస్త చేసుకుంటే చాలండి. మనము ఇలా రోల్ చేసుకోవడం ఇంకా అన్నీ చేసేసి పెట్టేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మనం ఫస్ట్ హాఫ్ చేసుకుంటున్నాను, తర్వాత మిగతావి కూడా చేస్తాము. ఆ పిండి ముద్దల్ని మళ్ళీ బౌల్ రివర్స్లో బోర్లించేసి మనము పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే పిండి డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట. నేను మిగతాయి కూడా చూడండి నెమ్మదిగా ఇలాగే కట్ చేసేస్తున్నాను. వాటర్ అప్లై చేస్తున్నాను చివర్లలో, అలాగే ఫోల్డ్ చేస్తాను. చూస్తున్నారు కదా, సేమ్ అన్నీ ఒకేలా చేసుకోవాలి. ఇంకా అన్నీ మనం ఇలా రెడీ చేసేసుకున్నాము. మనం వేడి చేసుకున్న ఆయిల్లో వీటిని స్లోగా వేసుకోవాలి. కొంచెం మీడియం హీట్లో పెట్టేసి మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారో ఆయిల్లో వేయగానే ఎలా పైకి వచ్చేస్తున్నాయో. వీటిని నెమ్మదిగా ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. మీడియం హీట్లో పెడితేనే మనము అవి మాడకుండా ఉంటాయన్నమాట మనకి. ఇంకిప్పుడు నేను నెమ్మదిగా టర్న్ చేసుకుంటున్నాను. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. అన్నింటినీ ఇలాగే మనం నెమ్మదిగా ఇంకోవైపు టర్న్ చేసుకొని ఈ గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. లైట్ బ్రౌన్లా అవుతుందన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడే మనము చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి. అప్పుడు ఆ చక్కెర పాకం మంచిగా పీల్చుకుంటుందన్నమాట. వీటిని ఒకవైపు నుండి ఇంకోవైపు నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఒక 1 minute చక్కెర పాకంలో ఉంచేసి మనం పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకోవడమే. ఇంకా అన్నీ నేను ఇలాగే చేసేసుకుంటున్నాను. నాకు చాలా బాగా వచ్చాయన్నమాట. మంచి క్రిస్పీగా జ్యూసీగా ఉన్నాయండి. చాలా టేస్ట్ బాగా అయ్యాయి. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. మీ ఇంటికి ఎవరు వచ్చినా స్నాక్ లాగా ఇవి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, మైదా రేకుల రెసిపీ చాలా బాగుంటాయి, టేస్టీగా, చూడ్డానికే చాలా యమ్మీగా ఉన్నాయి కదా. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మొత్తం నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ నౌ.